హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో తామర గింజలు ప్లస్ గోంగూరతో స్పెషల్ వెజిటేరియన్ రెసిపీ చూపించబోతున్నా అండి. మీకు ఈ రెసిపీ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ రెసిపీ చూస్తున్నట్లయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ తామర గింజలు హెల్త్కి చాలా మంచిది అండ్ చిన్న పిల్లలకి మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవి యాడ్ చేస్తే అండ్ డైరెక్ట్గా కూడా మనం ఈ పూల్ మఖనాని లైట్గా రోస్ట్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనం పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లలు ఉన్నట్లయితే చూడండి, మనం పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కారం ఉండాలి. అందుకని ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్రని యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 50 గ్రామ్స్ వరకు పూల్ మఖనాని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పూల్ మఖనాని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా సోక్ చేసుకుంటే పూల్ మఖన చప్పగా లేకుండా సాఫ్ట్గా అండ్ టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి అందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చిని, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకి టమాటాలు మంచిగా కుక్ అయ్యి మెత్తబడిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది. ఈ తామర గింజల్లో ఉండే పోషకాలు వీళ్ళు చిన్నప్పుడు అయితే తెలియదండి, చాలా లైట్గా తీసుకునేవాళ్ళం. మాకు చిన్నప్పుడు చెరువు ఉండేదండి మా ఊర్లో. అందులో తామరాకులు, తామర పువ్వులు, తామరకాయలు అసలు చాలా బాగుండేదండి. ఆ వాటరే మేము తాగేవాళ్ళం చాలా చిన్నప్పుడు. ఇప్పుడు చెరువులో వాటర్ ఎవరు తాగుతున్నారులేండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మినరల్ వాటర్ యూస్ చేస్తున్నారు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో గోంగూరను కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. గోంగూరలో కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. గోంగూరలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కుక్ చేసుకోవాలి. పూల్ మఖనాతో డిఫరెంట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ గోంగూరని మీరు కావాలంటే కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను డైరెక్ట్గా లీవ్స్తోనే యాడ్ చేశాను. సో ఇలా గోంగూర అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత సరిపడిన వాటర్ యాడ్ చేసుకోనండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసుకున్న ఈ పూల్ మఖనాని వాటర్ స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవాలండి. పూల్ మఖనా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనం వేసే వాటర్ క్వాంటిటీని బట్టి కుక్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖనా గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కలర్ఫుల్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.